కొడుకే తండ్రి నాలుక కోసిన ఘటన మెదక్ జిల్లా హవేలి గన్పూర్ మండలం ఔరంగాబాద్ తండాలో చోటు చేసుకుంది. పోలీసుల కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం రైతు బంధు కిసాన్ భారత్ క్రియాకు రైతు భరోసా కింద ఎకరాకు 6,000 చొప్పున అతని ఖాతాలో 9,000 రూపాయలు రైతు భరోసా డబ్బులు జమ అయ్యాయి. తన చిన్న కుమారుడు సంతోష్ రైతు భరోసా డబ్బులు ఇవ్వాలని తండ్రి కిరియర్ను కోరగా దానికి అతను ఆసుపత్రిలో 5,000 రూపాయలు వైద్య ఖర్చులకు ఖర్చయ్యాయని, మిగతా 4,000 తీసుకోవాలని తండ్రి చెప్పినా వినకుండా కొరవెలతో తండ్రి నాలుకను కోశాడు. దీంతో తీవ్ర రక్తస్రావం కాగా ఆయనను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా 4 కుట్లు వేసి నిందితుడిని హవేలి గన్పూర్ పోలీస్ స్టేషన్కి తరలించి కేసు నమోదు చేసినట్టు ఎస్ఐ తెలిపారు. మన టమాటాలు కొడలతోటి అలా పట్టుకొని కింద పారేసి నలకాయ తీసేసి కోసేసాడు. 6 కుట్లు పడ్డాయి. మా నాన్న పేరు కిరియా ఆరంభ తండ పరాల్లో ఉన్నాడు. 6 కుట్లు పడ్డాయి. రక్తం మాకు తెలియదు, ఏదో డౌట్ ఉన్నది అని చెప్తున్నాం సార్. ఇంతకుముందు చాలా కొట్టినాడు. కొడితే కూడా పెద్ద మనుషులు కూర్చోలేదు, ఎందుకు చేయాలని చెప్పేసి కూడా అన్నాము. ఆయన కూడా ఇది దీన్ని చంపేసేయాలని కూడా దానికి అందరు 4 చెప్తా ఉన్నాడు. మళ్ళీ ఏదో మా ఇట్లా ఉట్టగా అంటాడేమో అని చెప్పేసి నేను అనుకున్నా. కానీ ఇట్లా అనుకున్నా అంటే అందరు 4 పెద్ద మనుషులు కూర్చొని పెట్టి గట్టిగా నేను మాట్లాడుతుంటాను. ఏం పని చేస్తాడు? వ్యవసాయం పని చేస్తాడు. ఆయన వ్యవసాయం పని చేసి కూలి పని చేస్తాడు. పెళ్ళైన ఇది ఒక కొడుకు బిడ్డి అట్లా వరాడు. వాడు ఎట్లా మాట్లాడుతున్నాడు అట్లా ఒక 3-4 కూడా ఆడలో కూడా కొట్టినాడు. వాడు జైలు పోవాలని చెప్పేసి మేము కూడా చెప్తున్నాం అంతే. పొద్దున హవేలి గన్పూర్ పోలీస్ స్టేషన్ నుంచి పేషెంట్ వచ్చిండు. ఆ పేషెంట్ ఏమైందంటే నాలుగు వాళ్ళ కొడుకు కూర్చున్నారని చెప్తుండదు. ఏంటంటే వాళ్ళ ఏదో రైతు బంధు మనీ కోసం ఇద్దరు గొడవలతో కోసేసినట్టు వచ్చినప్పుడు మేము ఆ కోసిన పాటని మొత్తం క్లీన్ చేసి కుట్లేసినాం. 4 కుట్లు పడ్డాయి. ఇప్పుడున్న అడ్మిషన్ చేసి ట్రీట్మెంట్ ఇస్తున్నాము. 4-5 రోజులు ఉంచుకొని మళ్ళీ డిశ్చార్జ్ చేస్తాము. అది మొత్తం క్యూర్ కావడానికి 15 నుంచి 20 రోజులు పట్టవచ్చు. ఏమైంది అసలు అదే రైతు బంధు పైసల కొరకు నాకు కావాలి పైసలు మొత్తం. మేము అలాగున్నాం సారు. షుగర్ వచ్చింది, అది వచ్చింది, ఎల్లు కూడా కొప్పించినాం. 3,000 నేను ఉంచుకుంటా, 2,000 ఇస్తా అంటే నువ్వు ఎందుకు ఇస్తావని తీసుకోలేడట. సపోర్ట్గా వచ్చి గొడవలతో ఈడ కొడితే సరిగా రాలేదు. సరిగా రాకపోతే గిట్లా సీర్తా అని చెప్తే బనీను అంగి అది పోయింది. ఆడికెళ్ళేమో ఇంకో పాటి తెచ్చిందేమో గిట్లా గుంజేసిండు గొడవలతో. ఆకోసారి మాట డాక్టర్ కుట్టిర్రు. నిన్న ఇది కుట్టిర్రు, 4 కుట్టిర్రు. రైతు బంధు కోసం అదే రైతు బంధు పైసలు నాకు ఇవ్వలేరు. ఎన్ని పైసలు? 6,000 వచ్చింది. 100 ఏమో అకౌంట్ లో పట్టుకున్నారట. 5,000 వస్తే ఈయన 3,000 ఉంచుకున్నాడు. 2,000 కొడుకు గిచ్చుడు. ఆయన పేరు పట్టలేదు. ఏం పేరు? సంతోష్. కిరియా. ఏం కిరియా అంటే బాణోద్ కిరియా. మీ కొడుకు పేరు? బాణోద్ సంతోష్. ఆయన వచ్చిందా? కేసు బీసీ పెట్టారు పోలీసు? అటే ఉన్నాడు. ఈడ కోసి చేసి బండి మీద పోయాడు. ఇద్దరు కొడుకు బిడ్డ. పోలీసులు ఏమన్నారా? పోలీసులు 2 కార్లు వచ్చినాయి. ఈడ ఇంటికి వచ్చినాయి. భూమి తీసుకుంటే కూడా అన్నదమ్ములే తీసుకున్నారు. వాళ్ళే తీసుకున్నారు, పంచుకున్నారు. మేము దవాఖానలో ఉన్నాము. జరిగింది ఇది ఇంటికాడనే. 7 గంటలకు. ఎప్పుడు? నిన్న రాత్రి పొద్దుగల 7 గంటలకు.